చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు? రఘు గారు మంచి వ్యక్తిత్వం ఉన్నవి. ఆయన అందరికి మంచి చేయాలి ఉంటుంది. అందుకనే మా పార్టీలో ఉన్నాడు. ఓకే. ఆయన గత 23 సంవత్సరాల నుంచి ఆరోగ్య భారత్ ట్రస్ట్ నడుపుతూ వేల సంఖ్యలో ఉచిత శస్త్రచికిత్సలు చేయటం, వేరేవి కూడా తక్కువ ధరలు చేయటము, ఇది మా ఏరియాలో అంతా తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఇవాళ పోచంపల్లి గ్రామంలో మేడ్చల్ దగ్గర ఇవాళ ఈ ఫెసిలిటీ, ఈ హాస్పిటల్ కట్టడము, పేదలకి, ఈ ప్రాంత పేదలకు కూడా ఆయన తక్కువ ధరలో వైద్యము, శస్త్రచికిత్స అందించడం చాలా మాకు ఒక ఎంపీగా గర్వంగా ఉన్నది. ఆయన మా ప్రాంతం నుంచి వస్తాడు కాబట్టి. సో ముఖ్యంగా చూసుకోండి సార్, చాలా తక్కువ కాస్ట్లో ఇవ్వడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అంత తక్కువ కాస్ట్ ఇవ్వడం అనేది అది సాధ్యమయ్యే అంశం కాదు. కానీ బట్ ఆయన చేస్తున్నారు. ఎలా ఎలా దానికి మనసు ఉంటే మార్గం ఉంటుందయ్యా. ఆయనకు మంచి మనసు ఉన్నది, అందుకనే మా పార్టీలో అని చెప్పినా కదా. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆయనకు మనసు ఉన్నది, చేయాలని ఉన్నది కాబట్టి ఆయన మార్గం ఎత్తుక్కుంటాడు. ఇంకా మరి మెరుగైన సేవలు అందించడం కోసం వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్మెంట్ కావాలి? రఘు గారికా మేము ఎంకరేజ్ ఎక్కడెక్కడ చేయాలో మేము చేస్తూనే ఉన్నాం. రఘు గారేమో ఆయన ఎక్కడెక్కడ ఆయన యాక్టివిటీలు పెంచుకోవాలి, ఆయన పెంచుకుంటూనే ఉన్నాం. వీఆర్ ఆల్ యాక్టివ్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. వీఆర్ ప్రౌడ్ దట్ ఈస్ ఇన్ అవర్ పార్టీ అండ్ హేల్స్ ఫ్రమ్ మై రీజన్.